ప్రతి ఒక్కరు చిన్న కానించి పెద్ద దాకా ఏ ఊరికైనా ఫస్ట్ నన్ను పార్టీలో తీసుకుంది జగనన్న నెల్లూరుకి వచ్చినప్పుడు సుకుమార్ రెడ్డి నన్ను ఫస్ట్ పార్టీలో జాయిన్ చేసుకున్నాడు. జాయిన్ చేసుకున్న కాడి నుంచి కూడా ఆయన అంటే నడుస్తూనే ఉన్నాం. తర్వాత ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ చేసినప్పుడు మా ఊరు మంచి మెజార్టీ తీసుకొచ్చాం. మెజార్టీ తీసుకొచ్చినప్పుడు కూడా సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటే ఒక్కరోజు కూడా మా ఊరు రాగలేదు ఎమ్మెల్యే గారు. ఒక్కరోజు కూడా ఎప్పుడు 5 సంవత్సరాల్లో కూడా ఒక్కరోజు కూడా వచ్చిన దాఖలాలేదు. సమస్యలు అడిగింది లేదు, మా సమస్యలు తీర్చింది లేదు. ఏదన్నా సమస్యలు తీర్చిందంటే ఎవరన్నా ఉంటే ఒక మల్లెమాల సుకుమారెడ్డి మాకు సమస్యలు తీర్చినాడు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కానీ కావలి నియోజకవర్గం మీద చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఏదన్నా ఉంది గుర్తింపు అంటే ఒక మల్లెమాల సుకుమారెడ్డిదే. ప్రతి ఒక్కరు చిన్న కాడి నుంచి పెద్ద దాకా ఏ ఊరికైనా నియోజకవర్గంలో ఏ ఊరికైనా డోర్ టు డోర్ తిరిగేటప్పుడు కావచ్చు, ప్రచారానికి కావచ్చు, ఏ ఊరికైనా వెళ్ళండి, చిన్న స్థాయి నుంచి లీడర్ పేరు చెప్పగలగా సత్తా ఉన్న నాయకుడు ఎవడన్నా అంటే ఒక మల్లెమాల సుకుమారెడ్డి. ఏ నాయకుడికి లేదు. ఏ ఊరికైనా పో, ఆ ఊర్లో పేర్లు కావచ్చు, ఆ ఊర్లో ప్రతి ఒక్కరి ఇంటి పేరుతో సహా పిలుస్తాడు. ఏ లీడర్కి ఎమ్మెల్యే కాదు, ఇంకెవరన్నా కాదు, ఎవరికి లేదు. అంత చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అంత పొట్టు అనేది ఎవరికి లేదు. అందరూ ఫోటోల కోసం దానికోసం పార్టీలో తిరగతోనే చేస్తున్నామంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, అల్లూరులో పలానా నాయకుడు పలానా ఊరు పేర్లు కరెక్ట్గా 10 మంది పేర్లు చెప్పమని చాలు. ఈ ఊరు ఇప్పుడు మాది రాయపేట. నేను ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వైసీపీలోనే పనిచేశాను. నా పేరేందో తెలియదు ఆయనకి. ఎదురు పడితే నమస్తే పెట్టాడా, అయిపోయింది. ఎవరు ఎక్కడికి వచ్చాడు, ఏం పని మీద వచ్చాడు, అవి ఏం తెలియదు. అదే సుకుమార్ రెడ్డి ఎదురుగా కనపడండి, ఏ సమస్య, దేనికి వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడిగి మరీ చేయగలగా నాయకుడు ఎవరంటే ఒక మల్లెమాల సుకుమారెడ్డి. అది ఎవరికైనా కావచ్చు, పగోడికి కావచ్చు, తనోడికి కావచ్చు, ఎవరికైనా సరే ఇంటింటికి డోర్ టు డోర్ చేసేటప్పుడు కానీ ప్రతి ఒక్క ఇష్యూలో మాకు హెల్ప్ చేసిందల్లా కూడా మల్లెమాల సుకుమారెడ్డి. 10 సంవత్సరాలు నడిచాం ఎమ్మెల్యేతో, ఎప్పుడు మాకు సహాయపడ్డదే లేదు. అల్లూరు మండలంలోకి మా ఊరు ఫస్ట్ 150 మెజార్టీతో ఫస్ట్ మాదే వచ్చింది. ఆ టయాల్లో కూడా ఎమ్మెల్యే మా ఊరికి వచ్చి కనీసం మా ఊరి సమస్య ఏంది అవన్నీ కనుక్కున్న దాఖలాలే లేదు. ఈరోజు సస్పెండ్ ఏ విధంగా చేయగలుగుతాడు, దేనికి ఎందుకు చేస్తారు సస్పెండ్ చెప్పండి. కష్టం చేసినందుకు సస్పెండ్ చేస్తారా? పని చేసినందుగా, తిరిగి పార్టీకి కష్టపడ్డందుగా సస్పెండ్ చేసేది ఎందుకు? నువ్వేమన్నా సమస్యలు ఏమన్నా తీర్చావా? నువ్వేమన్నా మాకు పార్టీలో నువ్వేమన్నా చేర్చుకున్నావా? ఎందువల్ల అంటే ఇక పని చేయటం మాకు పడదు, మా వల్ల కాదు. మేము ఇక్కడి నుంచి ఏదన్నా మా సమస్య ఏదైనా ఉంటే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి